అందరికీ నమస్కారం. నా పేరు సురేష్. మీరు చూస్తున్నారు సురేష్ ఫోటో టెక్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు లాంగ్ ఎక్స్పోజర్ ఫోటోగ్రఫీ గురించి అయితే చెప్పబోతున్నాను. ఈ లాంగ్ ఎక్స్పోజర్ ఫోటోగ్రఫీ అంటే లాంగర్ షట్టర్ స్పీడ్ యూజ్ చేసి తీసిన ఫొటోస్ని లాంగ్ ఎక్స్పోజర్ ఫోటోగ్రఫీ అని అంటారు. అయితే ఇది డిఎస్ఎల్ఆర్లో అయినా సరే మన మొబైల్స్లో అయినా సరే సేమ్ ఉంటుంది. ఎందుకంటే రెండింటిలోనూ షట్టర్ స్పీడ్ పైన బేస్ అయ్యి ఈ ఫొటోస్ అనేది తీయడం జరుగుతుంది. ఓకే, అయితే ఈ షట్టర్ స్పీడ్ మనం చాలా తగ్గించి ఫొటోస్ అయితే తీస్తాం కాబట్టి మనం ఎంత టైం అయితే సెట్ చేసుకుంటామో ఈ షట్టర్ స్పీడ్ గురించి, ఆ టైంలో ఈ కెమెరా ముందు కదిలేవన్నీ ఒక ఆకారంగా మారి మనకైతే ఒక మంచి అద్భుతమైన ఫోటోగా మారడం అయితే జరుగుతుంది. అయితే కదిలేవి మాత్రమే ఒక షేప్లోకి వస్తాయి, కదలనివన్నీ ఫోకస్గా అయితే ఉండడం జరుగుతుంది. ఎక్కువగా ఈ లాంగ్ ఎక్స్పోజర్ ఫోటోగ్రఫీలో నైట్ టైం అయితే చాలా అద్భుతమైన ఫొటోస్ అయితే తీయడం జరుగుతుంది. అవి మిల్కీ వేస్ కానీ లేకపోతే ఈ ట్రాఫిక్ ఫొటోస్ కానీ. ఫ్రెండ్స్, మీరు ఈ లాంగ్ ఎక్స్పోజర్ ఫొటోస్ అయితే తీయడం కోసం మీకైతే ఈ స్పార్క్స్, ఈ కాకరపువ్వొత్తులు అంటారు కదా, ఇవి అండ్ నెక్స్ట్ వేరే మొబైల్ అంటే మీరు తీస్తున్న మొబైల్లో ఫోటో తీస్తున్న మొబైల్లో కాకుండా వేరే మొబైల్, మన మొబైల్లో ఫ్లాష్ ఆన్ చేసి దానికి మన చూపుడు వేలు ఉంటుంది కదా, ఆ వేలుని ఆ ఫ్లాష్కి అడ్డుగా పెట్టి మనం ఏ విధంగా అయితే డ్రా చేస్తామో ఆ విధంగా మనకి 32 సెకండ్స్ పాటు మనకు ఫోటో రావడం అయితే జరుగుతుంది. అర్థమైంది కదా. ఇప్పుడు ఈ వీడియోలో నేను ఈ టాపిక్ గురించే చెప్పబోతున్నాను. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీ ఫోన్లో ఉన్న కెమెరా యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఈ కింద ఈ ప్లేస్లో ప్రో మోడ్ అని ఉంటుంది, లేకపోతే ఇక్కడ మోర్ అని ఉంది చూసారా, ఆ మోర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఎక్స్పర్ట్ మోడ్ అని కానీ లేకపోతే ప్రో మోడ్ అని కానీ ఉంటాయి, వాటిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద చూడండి ఎస్ అని ఉంది చూసారా, దానిపై క్లిక్ చేసి 32 సెకండ్స్కి పెట్టుకోండి. కొంతమందికి 16 సెకండ్స్ ఉంటాయి, అయినా పర్లేదు. ఓకే, ఇప్పుడు మీ దగ్గర ఉన్న స్పార్క్స్ని అంటే కాకరపువ్వొత్తుల్ని వెలిగించి ఇలాగా కెమెరా ముందుకు వచ్చి మీరు ఏ షేప్లో అయితే తిప్పుతారో ఆ షేప్లో ఈ 32 సెకండ్స్ పాటు మనం ఎంత తిప్పుతామో అదంతా మనకి ఒక ఫోటోలా రావడం అయితే జరుగుతుంది. ఈ ఫోటో తీసేటప్పుడు మనమైతే స్టాండ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది, లేకపోయినా మన మొబైల్ కదలకుండా చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేనైతే షట్టర్ పై క్లిక్ చేశాను. 32 సెకండ్స్ పాటు మనం దీన్ని అయితే స్టాప్ చేయకుండా ఉండాలి, అప్పుడు మనకి ఫోటో అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు ఈ మోడ్ యూజ్ చేసి చాలా క్రియేటివ్గా చాలా మంచి ఫొటోస్ అయితే మీరు చాలా సింపుల్గా మీ మొబైల్తోనే తీసుకోవచ్చును. ఇందాకలా మీకు చూపించినట్టుగా ఇప్పుడు మన మొబైల్లో ఫ్లాష్ ఆన్ చేసి దానికి మన చూపుడు వేలు ఉంటుంది కదా, ఆ వేలుని ఆ ఫ్లాష్కి అడ్డుగా పెట్టి మనం ఏ విధంగా అయితే డ్రా చేస్తామో ఆ విధంగా మనకి 32 సెకండ్స్ పాటు మనకు ఫోటో రావడం అయితే జరుగుతుంది. అర్థమైంది కదా.